ఎస్ చంద్రశేఖర్ గారు, ఫైనల్కి వచ్చేసాం. సో న్యూజిలాండ్తో ఇండియా తలపడబోతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? న్యూజిలాండ్ ఎప్పుడు కూడా ప్రియమైనటువంటి శత్రువే. ఇట్స్ ఆల్వేస్ యూ టేక్ WTC ఫస్ట్ సైకిల్ ఫైనల్స్లో మనని ఓడించినటువంటిది కావచ్చు. సో అందుకని ఈవెన్ మన దగ్గర వచ్చినటువంటి బయలాటరల్ సిరీస్ టెస్ట్ మ్యాచ్లో కూడా మనని ఫస్ట్ టైం టెస్ట్ హిస్టరీలోనే 3-0 తోటి క్లీన్ స్వీప్ చేసినటువంటి ఒకే ఒక్క టీం న్యూజిలాండ్. అంటే ఆస్ట్రేలియాకి, ఇంగ్లాండ్ లాంటి వాటికి కూడా సాధ్యపడినటువంటి దాన్ని న్యూజిలాండ్ చేసి చూపించింది. సో కాబట్టి న్యూజిలాండ్ ఈజ్ ఆల్వేస్ ఎ టఫర్ సైడ్, అందులో అనుమానం ఏం లేదు. అందులోనూ సెమీఫైనల్స్లో ద వే ది అవుట్ ప్లేడ్ అగెన్స్ట్ సౌత్ ఆఫ్రికా 362 రన్స్ స్కోర్ చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఎంత బ్యాటింగ్ స్ట్రిప్ అయినా కూడా అందులోని ఇద్దరు బ్యాట్స్మెన్లు సెంచరీలు చేయటం. సో ఇట్స్ రియల్లీ దే ఆర్ ఆల్ ఇన్ ఫామ్, అందరూ బ్యాట్స్మెన్ నుంచి అందరూ కూడా. సో డెఫినెట్గా ఇట్ విల్ బి ద రియల్ ఫైనల్స్ అని చెప్పుకోవచ్చు, రేపు జరిగేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్. చంద్రశేఖర్ గారు, ఫస్ట్ నుంచి కూడా ఇండియా ది బెస్ట్ ఇస్తూ వచ్చింది, మంచి ఫామ్లో ఉందని చెప్పాలి. అదే ఫామ్ని రేపు కంటిన్యూ చేస్తుందని అనుకోవచ్చా? యా, ఆఫ్ కోర్స్, డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ద వే ఇండియా ఉన్నటువంటిది, పైగా లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ మనం గెలవటం, అదే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో గెలిచినటువంటిది. సో కాబట్టి అంటే ఒకప్పుడు సౌత్ ఆఫ్రికాని మామూలుగా ఏ రకంగా అయితే చోకర్స్ అని చెప్పేసి అంటూ ఉంటామో, అలాగే ఇండియా కూడా ఫైనల్స్కి వస్తే కనుక ప్రెషర్కి తట్టుకోలేదు, ఈల్డ్ అయిపోతుంది అని చెప్పేసినటువంటి కామెంట్స్ ఉండేటువంటివి. బట్ ఇట్ ఈస్ రాంగ్ అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసి ఉన్నాం T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో. ఈవెన్ 2013 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ ధోని క్యాప్టెన్సీలోనే మనము గెలవటం జరిగింది. థర్డ్ టైం దిస్ ఈస్ ఫైనల్స్లో కంటిన్యూగా 3 times ఎంటర్ అయినటువంటి టీం కూడా ఇండియానే. సో ఈ పాజిటివ్స్ అన్నీ డెఫినెట్గానే ఆ వైబ్ అనేటువంటిది క్యారీ అవుతుంటుంది ప్లేయర్స్ అందరికీను. అందులోనూ ఇంకొకటి ఏంటి అంటే, ఇట్ మే బి టూ ఎర్లీ టు కామెంట్, బట్ జనరల్గానే ఇటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్స్ అందరూ కూడా ఇంకా 50 over ఫార్మేట్కి కూడా గుడ్ బై చెప్తారేమో అనేటువంటి ఇది కూడా దెర్ ఇస్ ఎ స్పెక్యులేషన్. ఎందుకంటే ఆల్ ఆఫ్ షాడన్ T20 వరల్డ్ కప్ మనం గెలిచిన వెంటనే ఎట్లయితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారో, రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. సో ఆ రకంగా ఇది. కాకపోతే ఇప్పుడు కమింగ్ డౌన్ ద లైన్ 27లో వన్డే వరల్డ్ కప్ కూడా రాబోతోంది. సౌత్ ఆఫ్రికా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ దట్. ఓకే. సో అందుకని ఇంకా 2 years స్పాన్ కదా. కోహ్లీ లాంటి వాళ్ళు ఈజ్ ఇన్ ఫుల్ ఫిట్. సో ఫిట్నెస్కి ఒక రకంగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటాడు విరాట్ కోహ్లీ. అఫ్ కోర్స్ జడేజా ఈజ్ ఆల్వేస్ దట్. సో అందుకని బహుశా అప్పటిదాకా ఆగుతారా అనేటువంటి ఇది కొంత ఉన్నా కూడా, మొత్తం మీద ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఇంకొకసారి ఆడేటువంటి అవకాశం అయితే వీళ్ళకి లేదు, కన్సిడరింగ్ ది రేస్ ఫ్యాక్టర్ అండి ఇది. సో అందుకని డెఫినెట్గా ఇదే కాబట్టి దీన్ని డెఫినెట్గా గెలవాలి మనం అనేటువంటి ఒక స్పెక్యులేషన్, మీరు అన్నట్లు స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది. ఇది కనుక ఇండియా గెలిస్తే కొంతమంది రిటైర్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అదే అనేది. సో అందుకని అలా కాకపోయినా కూడా నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి దాకా అయితే వీళ్ళు ఆడేటువంటి ఇది అవకాశం లేదు కాబట్టి ఈ ఫార్మేట్కి సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ ICC ఈవెంట్కి సంబంధించి ఇదే లాస్ట్ వీళ్ళకి. కాబట్టి గెలుపుతోటి, విన్నింగ్ నోట్ తోటి ముగించాలి అని డెఫినెట్గా ఏ ప్లేయర్ అయినా కూడా, అందులోనూ ఇండియాకి ఇన్ని విజయాలు అందించినటువంటి ప్లేయర్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ వాళ్ళ నుంచి ఆ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని ఆ మోటివేషనల్ డ్రైవ్ అనేటువంటిది మిగిలినటువంటి ఆటగాళ్ళ మీద కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ లుక్ బ్యాక్ 2011 వరల్డ్ కప్, సచిన్ టెండూల్కర్కి ఒక గ్రాండ్ ఫినాలే ఇవ్వాలి. టెండూల్కర్ ఇండియన్ క్రికెట్కి చేసినటువంటి సర్వీసెస్కి, దానికి ద రియల్ ఫేర్వెల్ ఏంటి అంటే మనం వరల్డ్ కప్ గెలిచి అతనికి ఇవ్వటం అనేటువంటిది. సో అది అందరినీ కూడా డ్రైవ్ చేసింది, మోటివేట్ చేసింది. దాంతో మనం గెలిచాం దాన్ని. సో అందుకని అలా ఆ రకంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, ఒక ఆటలోకి మైదానంలోకి దిగేటప్పుడు సహజంగానే ఏ ప్లేయర్కైనా కూడా ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈసారి అది వర్కౌట్ చేస్తుంది నా ఉద్దేశంలో. చంద్రశేఖర్ గారు, ఎస్, ఇఫ్ వీ లుక్ బ్యాక్ 2017లో గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ని మనం ఓడించాం, కానీ ఫైనల్స్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది 2017. సో అది గనక ఈసారి రిపీట్ అయ్యే అవకాశం ఉంది, బికాస్ గ్రూప్ స్టేజ్లో మనం న్యూజిలాండ్ ఓడించాం. అంటే ఒక్కటి ప్రతిదీ స్పోర్ట్స్లో ఏదైనా కానీ వన్ బ్యాడ్ డే డెఫినెట్గానే ఇట్ విల్ చేంజ్ ది కోర్స్ ఆఫ్ ది గేమ్. ఐ డూ అగ్రీ. బట్ ఏదో రిజ్వాన్ అండ్ బాబర్ ఆజమ్ ఆ మ్యాచ్లో 17లో అద్భుతంగా ఆడారు మన మీద, కాబట్టి ప్రతిసారి అలా అవుతుంది అనేటువంటిది ఏమీ కాదు. గ్రూప్ స్టేజ్లో ఓడించినంత మాత్రాన అంటే తర్వాత కాబట్టి దానికి రివెంజ్ న్యూజిలాండ్ ఏమైనా తీర్చుకుంటుందా, ఇలాంటిది కాదు. ఒకటేంటి అంటే న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితులు. ఇట్స్ ద రియల్ టఫెస్ట్ అపోనెంట్. కాబట్టి డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ అనేటువంటి దాన్ని మాత్రం చెప్పచ్చు మనం. రైట్.